హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి గురించి ఆయిల్ తయారు చేస్తున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, కర్పూరం బిళ్ళలు ఒక 2, ఒక 100 ml ఆయిల్కి ఇవి వేసాను అనమాట. ఫస్ట్ అయితే అవన్నీ రెడీ చేసి పెట్టాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టి దాంట్లోకి సరిపడినంత కబ్బు నూనె అయితే తీసుకుంటున్నాను. ఒక 100 ml బాటిల్ ఉంది. ఆ బాటిల్ అయితే వేసేస్తాను మొత్తం. ఫస్ట్ కొద్దిగా వేస్తాను, తర్వాత పువ్వులు వేసాక దాన్ని మునిగిన దాన్ని బట్టి మిగతాది వేస్తాను. ఆయిల్ అయితే తయారు చేయమని చెప్పింది వీటితోని. నేను ఒకసారి రోజ్మెరీ ఆయిల్ అది తయారు చేశాను. అప్పుడు ఏంటంటే కొద్దిగా మాడిపోయింది అన్నమాట. అలా మార్చకుండా మంచిగా చెయ్యి అని చెప్తుంది నాకు. నేను ఎంతకన్నా ఇంకా మంచి మంచి ఆయిల్ తయారు చేసేదాన్ని ఇది వరకులో. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, చేయట్లేదు. ఇప్పుడైతే తనకి ఈ ఆయిల్ కావాలన్నమాట, అందుకని తయారు చేస్తున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, మెంతులు కూడా ఉంటే వేయచ్చు. మెంతులు లేవు. 2 కర్పూరం బిళ్ళలు కూడా వేయమంది లాస్ట్లోని, అవి కూడా వేస్తాను. ఇప్పుడైతే సరిపోయింది. కొద్దిగా వేడెక్కాక లాస్ట్లో మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను. మొత్తం ఆయిల్ అంతా పొడిపోయింది. ఈ పువ్వులు, ఈ ఆకులు, ఈ కరివేపాకు అంటే ఒక 4 రెమ్మలు తీసుకున్నాను. ఈ కర్పూరం బిళ్ళలు అయితే పొడిని చేసేసి మరిగిపోయింది. ఇంకా కట్టేసి ముందు మళ్ళీ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మాడిపోద్ది కదా, ఇంకా కట్టేసి ముందు ఈ కర్పూరం బిళ్ళలు అయితే నలిపేసి వేసేస్తున్నాను అనమాట. ఇందులోని కర్పూరం వేసాక కట్టేస్తాను అంతే. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇలా తయారు చేశాను. వాడాక ఎలా ఉందో చెప్తాను. అంటే నేను ఇలా ఎప్పుడు చేయలేదు, వేరేగా ఉట్టి పువ్వులు అలా చేశాను కానీ అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేయలేదు. చాలా రకరకాల ఆయిల్స్ తయారు చేసేదాన్ని నేను. ఆంధ్రాలో ఉన్నప్పుడైతే ఒట్టి వేళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటితో చేసేదాన్ని. ఇది ఎలా ఉందో యూస్ చేశాక మీకు రిజల్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఈరోజు నుంచి వాడుతుంది తనైతే. ఆయిల్ అయితే చల్లారిపోయింది. ఫిల్టర్ చేసేసి చల్లారిపోయింది. ఫిల్టర్ చేసి పక్కన పెట్టేస్తే అలాగా ఫిల్టర్ అవుతుంది. అదైతే వచ్చిందన్నమాట. అది ఆ పువ్వులు ఆయిల్కి అది వచ్చింది. కొద్దిగా తగ్గింది అంతే. ఆయిల్ అయితే అది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.